ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీటితో అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. 100% ఫలితం అనేది వస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే ఈ ఉపాయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే నీరు మన శరీరంలో 70% ఉంటుంది. నీటిని మనం నిత్య జీవితంలో ఒక భాగం, అలాగే మనం ప్రతి పనికి కూడా నీటిని వాడుతూ ఉంటాం. మన పుట్టుక కూడా నీటితోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం జ్యోతిశాస్త్ర ప్రకారం అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండడానికి ఈ చిన్న చిన్న ఉపాయాలు, వీటిని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి. అంతేకాని ఏదో సరదాగా మాత్రం ప్రయత్నం చేయమాకండి. అద్భుతమైన ఫలితాలని ఇచ్చే శక్తి జలానికి ఉంది. ఎందుకంటే మనం పురాణాల్లోనూ అలాగే తంత్రాల్లోనూ నీటికున్న అంటే మనం ఇచ్చిన విలువ చాలా అద్భుతం. ఎందుకంటే శపించాలన్నా నీటితోనే శపించేవారు ఋషులు. నీటికి ఉన్న శక్తి అమోఘమైనది, అద్భుతమైనది. మనకి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, అలాగే మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చగలిగే గొప్ప శక్తి ఉంది. జ్యోతిశాస్త్ర ప్రకారం మన ఇంట్లో అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం కూడా పర్టికులర్గా కొన్ని స్థానాల్లో నీటిని నిల్వ ఉంచటం వల్ల, నీటితో కొన్ని క్రియలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అవేంటో పాయింట్ టు పాయింట్ తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం ఏదైనా సరే ఇంట్లో ఒక గదిలో ఏ గది అయినా పర్వాలేదు, ఆ గదిలో ఒక పాత్ర నిండా నీరు తీసుకోండి. దాన్ని ఆ గదిలో ఈశాన్యం ఉత్తర వైపు భాగంలో పెట్టండి. అంటే తూర్పు ఉత్తర కార్నర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈశాన్యం అంటాం. ఆ ఈశాన్యంలో ఉత్తరం వైపు భాగానికి గోడకి పెట్టండి. ఇలా మీరు ప్రతిరోజు కూడా ఒక బౌల్లో, ఒక పాత్రలో, ఏదో చిన్న అంటే మామూలు స్టీల్ గిన్నె పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఇలా రోజు మీరు ప్లాస్టిక్ కాకుండా గాజు కానీ, స్టీల్ కానీ, ఇత్తడిది కానీ, మట్టిదైనా పర్వాలేదు, ప్లాస్టిక్ మాత్రం పెట్టమాకండి. తీసుకొని మీరు ఈశాన్యానికి ఉత్తరం వైపు పక్కన పెట్టండి. అంటే ఉత్తరపు గోడకి పక్కన పెట్టండి. పొద్దున్నే లేచిన తర్వాత ఆ నీటిని ఉదయాన్నే మొక్కల్లో పోసేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మీరు ఏదైతే పాత్ర పెట్టారో అదే పాత్రను మళ్ళీ మళ్ళీ మీరు వాడుకుంటూ ఉండవచ్చు. అది గ్లాస్ అయినా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదు, అంటే లోటా అయినా పర్వాలేదు, గిన్నె అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. మీకు అందుబాటులో ఏదీ లేకపోతే మట్టి పాత్ర అయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీకు ధనం, అలాగే ఇంట్లో ధాన్యానికి అంటే తిండికి లోటు అనేది రాకుండా ఉంటుంది. అంత అద్భుతమైన శక్తి మీ ఇంట్లో వస్తుంది. అలాగే రెండో పాయింట్ చెప్తాను. మీ ఇంట్లో మెయిన్ దర్వాజా, అంటే మీ ఇంట్లో ఏదైతే మీరు ఎక్కువ నడుస్తూ ఉంటారో మెయిన్ తలుపు అంటూ ఉంటాం కదా, ఆ తలుపు దగ్గర మీరు ప్రతిరోజు కూడా ఒక చిన్న పని చేయండి. లోపల వైపు, అంటే మీ దర్వాజాకి లోపల వైపు కుడి వైపున కానీ ఎడమ వైపున కానీ గాజు బౌల్ కానీ, స్టీల్ గ్లాస్ కానీ, ఇలాంటి గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, దాంట్లో నీరు తీసుకొని చక్కగా దాంట్లో పక్కన పెట్టి గులాబీ రేకులు ఏదైనా ఉంటే 4 రేకులు వేయండి. లేదంటే ఇలాంటి గులాబీ మన వాటర్ దొరుకుతుంది, ఇది ఒక 10 చుక్కలు వేయండి. నీళ్ళల్లో వేసి నేను చూపిస్తాను. ఉదాహరణకి కొంచెం పోసే, నేను ఇలా పోసి మీ ఇంట్లో దర్వాజాకి ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ ఎక్కడైనా పెట్టి ఉంచండి. ఇలా మీరు ప్రతిరోజు వేయండి. అంటే గులాబీ రేకులు ఉంటే వేయండి, లేకపోతే గులాబీ వాటర్ దొరుకుతుంది, దాన్ని వేయండి. ఇలా వేసి ప్రతిరోజు కూడా మార్చుతూ ఉండండి. అంటే ఈరోజు పెట్టారు, రేపు ఉదయం 24 గంటలు అయింది, తీసి మళ్ళీ ఈ నీళ్ళు తీసుకువెళ్ళి మొక్కల్లో పోసేయండి. మళ్ళీ దాంట్లో నీరు పోసి పెడుతూ ఉండండి. అది లోటా అయినా పర్వాలేదు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇంకొకటి ఏమన్నా అనుమానం రావచ్చు దీనికి ముందు, మళ్ళీ బ్రష్ చేయాలా లేకపోతే ఉదయం పోసేటప్పుడు
స్నానం చేయాలని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నియమం లేదు, అది గుర్తుంచుకోండి. బ్రష్ కూడా చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి నియమం లేదు. ఈరోజు పెట్టాము, రేపు ఉదయం ఈరోజు ఉదయం పెట్టాము, రేపు ఉదయం మీరు రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత ఈ నీటిని తీసుకువెళ్ళి చెట్టు దగ్గర ఈ చెట్టు మొదలను పోసేయండి. ఈ విధంగా ప్రతిరోజు చేయటం వల్ల లక్ష్మీమాత మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళదు, మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే ఏదైతే అమ్మవారు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందో అమ్మవారు మీ ఇంట్లో నిలబడుతుంది. ధనం అనేది మీ ఇంట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో ఉపాయం. మూడో ఉపాయం చెప్తాను. మీరు మీ ఇంట్లో ఇప్పుడు అంతకుముందు రోజుల్లో, పాత రోజుల్లో ఇంటి బయట కల్లాపు జల్లేవారు. ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాలు జల్లుతూ ఉంటారు. అప్పుడు ఆవు పేడతో జల్లేవారు. శ్రేష్టమైన ఆవు పేడ, మనకు చివరికి యజ్ఞయాగాదులు చేయాలన్నా ఆవు పేడ కంపల్సరీ. ఇప్పుడు మామూలు నీళ్ళతో జల్లుతున్నారు, ముగ్గు వేస్తున్నారు, అది కూడా ఈవినింగ్ టైంలో. అలా కాకుండా సూర్యోదయానికి ముందు లెగిచి ఇంటి ముందు నీళ్లు జల్లి ముగ్గు వేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీమాత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆవు పేడ దొరికితే ఆవు పేడ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గీత పేడతో కూడా జల్లుతూ ఉంటారు. అపార్ట్మెంట్స్లో అవకాశం ఉండదు కాబట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళైనా సరే మీ ఇంటి బయట జల్లండి. జల్లి కాస్త ముగ్గు పెట్టడానికి అలవాటు చేసుకోండి. మనం స్టిక్కర్ అంటే ఇచ్చామండి, మనకు అవకాశం లేదండి, చిలకరించండి. ఇలా కొద్దిగా చిలకరించి ఒక చిన్న 2 రేకుల ముగ్గన్న వేయండి. ఎందుకంటే మీ ఇంటిలోకి అలక్ష్మి రాకుండా ఉంటుంది, ధనం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుతో సంబంధం కాదు, వాళ్ళు ఆనందం, మానసిక ఆనందం ప్రతి ఇంట్లో ఉంటుంది. కారణం ఏంటంటే ఏ ఇంట్లో అయితే కల్లాపు జల్లి ముగ్గు పెడతారో, అది కూడా ఉదయం పూట. చాలామంది ఇప్పుడు ఫ్యాన్సీగా ఈవినింగ్ టైంలో పెట్టేసి ఉదయాన్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీని మనం, రాత్రి వచ్చిన లక్ష్మీని ఉదయాన్నే మన ఇంట్లో ఉంచుకోవాలి, దాని అర్థం అది. ఇలా ఒకవేళ మీరు పేడగల్లా వేయలేరు కాబట్టి మామూలుగా గ్లాసు నీళ్ళు తీసుకొని జల్లి కొంచెం చిన్న ముగ్గు వేసినా సరే ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, మార్పు కనిపిస్తుంది. అలాగే చాలామంది ఇంట్లో నీటిని చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ట్యాప్స్ కానీ, అంటే వాటర్ వాడుకునే బాత్రూంలో కానీ, షింక్లో కానీ, టాయిలెట్స్లో కానీ లీకేజ్ ఉన్న వాటిని ఆపండి. నీటి వాడకాన్ని పొదుపుగా వాడండి. ఏ ఇంట్లో అయితే నీటిని పొదుపుగా వాడతారో, ఏ ఇంట్లో అయితే నీరు వృధాగా పోకుండా ఉంటుందో ఆ ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను. మీరు మంచినీళ్ళు తాగుతున్నప్పుడు, మీరు ఎవరైనా సరే నీళ్లు తాగుతున్నప్పుడు మీరు మనసులో ఈ విధంగా అనుకోండి, ఈ నీళ్ళు తాగడం వలన నా శరీరంలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయి, నా మనసు బాగా పనిచేస్తుంది, నన్ను ఆర్థికంగా అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో నా మనసు ప్రేరణ కలిగిస్తుంది, ఈ నీరు నాకు బలాన్ని ఇస్తుంది అని, ఈ నీరు నాకు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అని రోజులో ఒక్కసారైనా నీరు తాగుతున్నప్పుడు అనుకోండి. అది కూడా కూర్చుని తాగండి, నిలబడి కాదు, కూర్చుని తాగండి. ఇలా అనుకుని తాగండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పును మీరు చూస్తారు. ఈ నీటిలో ఆ శక్తి దాగి ఉంది. అలాగే మనం ఇంకొక తేలికైన ఉపాయం చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని 100 ఉపాయాలు ఉన్నాయి, కానీ కొన్ని మీరు చేసుకోవడానికి ఈజీగా ఉండే చెప్తున్నాను. నాకు ఏ పని అవడం లేదండి, ఏది జరగడం లేదండి, అసలు నాకు ఉద్యోగం రావడం లేదు, మానసిక అశాంతత, అన్ని సమస్యలేనండి అనేవారు ఎవరైనా సరే ప్రతిరోజు మీ ఇంటి దగ్గర నుంచి కొంచెం నీరుని ఒక గ్లాసులోనో, లోటాలోనో, లేకపోతే ఇత్తడి దాంట్లోనో, కాపర్ దాంట్లోనో, చివరికి ప్లాస్టిక్ డబ్బాలో కూడా పట్టుకు వెళ్ళొచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బా కాకుండా మీరు ఏదైనా ఇలాంటి కాపర్ వెజల్లో కానీ, లేదంటే గాజు దాంట్లో కానీ తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే ప్రతిరోజు శివుడికి ఆ నీటితో అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడా, లేదంటే వారానికి ఒక్కసారి ప్రయత్నించేయండి. మిత్రులారా, మీరు ఏది కోరుకుంటారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు నీరు శివలింగం మీద ఇలా పోసి నంది చెవులో మీ కోరిక చెప్పండి. ఖచ్చితంగా మీకు ఏది కోరుకుంటారో అది వచ్చి తీరుతుంది. నీరే కదా అని తక్కువ అంచనా వేయమాకండి. ఈ ఉపాయాలన్నీ కూడా మీరు ఏది ఆచరించగలిగితే దాన్ని ప్రయత్నించేయండి. ఇది ఉపాయాలు చేస్తున్నప్పుడు ఈ నీరుని శివలింగం మీద మనం సమర్పించడం వల్ల కలిగే లాభం ఏంటంటే
మనసులో ఉన్న సమస్యలకు సమాధానం దొరుకుతుంది. అలాగే మీ పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే మీ పితృదేవతలకు సరిగా పూర్వజనులకు సరిగా కర్మలు చేయకపోయినా దానివల్ల వచ్చే ఇబ్బంది పడుతూ ఉన్నా మీ ఇంటి నుండి నీరు తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించటం వల్ల, స్వామివారిని అభిషేకించటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలి. చాలామంది గుళ్ళో పట్టుకొని అక్కడే పుసేస్తూ ఉంటారు. అది కాదు, మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళండి. ఈ నీటిలో శక్తి దాగి ఉంది. అమోఘమైన, అద్భుతమైన, ఎలాంటి శక్తి దాగి ఉందంటే సమస్త కోరికలను తీర్చగలిగే శక్తి ఈ నీటిలో ఉంది. ఇది మీరు వీలైతే మీ ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. మన దేవాలయంలో చేయటం వల్ల ఆ శక్తి మరింత పెరిగి మనకి అద్భుతమైన ఫలితాలని కలిగిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఏది చేస్తున్నా నమ్మి విశ్వాసంగా చేయాలి. చాలామంది మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు, గురువుగారు మేము కొంతమందికి నమ్మి లక్షల డబ్బులు ఇచ్చాము, మాకు బాగు చేస్తామని చెప్పారు, జూమ్ యాప్స్లో వచ్చి మేము మాట్లాడతాము, మేము మీ మీ రోగాలన్నీ మాయం చేస్తాము, మీ సమస్యలన్నీ మాయం చేస్తాము, లక్షలు తీసుకున్నారు. వాళ్ళ శిష్యగణాలు కూడా చాలామంది మా గురువుగారు అది చేస్తారు, మా గురువుగారు ఇది చేస్తారని ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత డబ్బులు తీసుకున్నారు. చివరికి ఏ పని కాలేదు. వాళ్ళు పిచ్చి విషయాలని చెప్పారు. ఇలా చాలామంది కాల్స్ చెప్తూ ఉన్నారు. మిత్రులరా, మోసపూరితమైన మాటలకి, అలాగే మోసపూరితమైన గురువుల దగ్గర డబ్బులు కట్టి అనవసరంగా ఇబ్బందులు పడమాకండి. భగవంతుని నమ్మండి. మీరు చిన్న ఉపాయాలని చేసుకోగలిగితే చేయండి. నిత్యం మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీరు వీటి వల్ల మీకు ధనం ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఎవరో ఏదో చేస్తారని భ్రాంతిలోను భ్రమలోను ఉండమాకండి. జూమ్ యాప్స్లోను వాట్సాప్లోను చూసి చేసేసే రోజులు కాదు ఇవి. ఎందుకంటే అంత శక్తి ఉన్నవారు ఇలా పెద్ద వాళ్ళు, అంటే ఇక మీకు ఏదైనా చేసేయగలిగే శక్తి ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలని, నష్టాలని, దుఃఖాలన్నింటినీ కూడా తీసేయొచ్చు. కానీ ఇలాంటి మోసపూరితమైన మనుషులతోనూ, మోసపూరితమైన వ్యక్తుల దగ్గర డబ్బులు కట్టి మోసపోమాకండి. ఎందుకంటే ఏదైనా సరే మీకు మీరుగా చేసుకోగలిగే వాటిని ప్రయత్నించేయండి. ఏదైనా నమ్మిక, విశ్వాసంతో ప్రాకృతికమైన శక్తుల్ని, మీ ఇష్టదేవతని, మీ కులదైవాన్ని పరిపూర్ణంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా పనులు అవుతాయి. అంతేగాని ధనాన్ని వృధా చేసుకోమాకండి. ఎందుకంటే ఒక మిత్రురాలు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా పలానా మేము ఒకళ్ళు కలిసాము, మాకు సమస్య ఉన్నప్పుడు ఇలా చేద్దామని చెప్పారు, తీరా డబ్బులు కట్టాము, డబ్బులు లాస్ అయ్యాము. ఇలా మోసపూరితమైన వ్యక్తులు చాలా సమాజంలో ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన అవసర వాళ్ళు ఖచ్చితంగా ధనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటివి చిన్న ఉపాయాలని చేస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంతో చేయండి. నష్టాలైతే కలగవు, కానీ మన ప్రయత్నం కరెక్ట్గా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.